నమస్తే, వెల్కమ్ టు బీసీఎన్ న్యూస్. నా పేరు మానస. ముందుగా ముఖ్యాంశాలు. సచివాలయంలో ముఖ్యమంత్రి చంద్రబాబు అధ్యక్షతన 6వ కలెక్టర్ల కాన్ఫరెన్స్. వివిధ అంశాలపై లక్ష్యాలను నిర్దేశించిన సీఎం. పోలవరం ప్రాజెక్టు నాణ్యత, భద్రత విషయంలో రాజీ పడే ప్రసక్తే లేదన్న మంత్రి నిమ్మల. 2027 పుష్కరాల నాటికి ప్రాజెక్టు పూర్తి చేసే సంకల్పంతో పనులు జరుగుతున్నాయని వెల్లడి. పరకామన్లో జరుగుతున్న అవకతవకలపై సీబీఐ విచారణ కోరే దమ్ము చంద్రబాబుకి ఉందా? టీటీడీ మాజీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి ఫైర్. వాడపల్లి వెంకన్న ఆలయంలో ప్రత్యేక పూజలు. మంగళ వాయిద్యాల నడుమ శ్రీ స్వామి అమ్మవార్లకు మేల్కొల్పు సేవ, ఐశ్వర్యలక్ష్మి హోమం. సచివాలయంలో ముఖ్యమంత్రి చంద్రబాబు అధ్యక్షతన 6వ కలెక్టర్ల కాన్ఫరెన్స్ జరిగింది. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ 3 నెలలకు ఒకసారి కలెక్టర్ల కాన్ఫరెన్స్ పెట్టి ప్రభుత్వ విధానాలపై క్లారిటీ ఇస్తున్నామని తెలియజేశారు. వెల్ఫేర్, డెవలప్మెంట్, గుడ్ గవర్నెన్స్, బ్యాలెన్సింగ్ చాలా అవసరమని చెప్పారు. వర్చువల్, ఫిజికల్ వర్కింగ్ రోజు రియాలిటీగా మారుతుందని అన్నారు. పర్వాలేదు అని ఉదాసీనత కూడా చేయవలసిన పనులపై ప్రభావం చూపుతాయని తెలియజేశారు. గతంలో విజన్ 2020 పెట్టినప్పుడు చాలా మంది విమర్శించారని, ఇప్పుడు అది ఫలితాన్ని ఇవ్వడంతో 2047 వైపు అందరూ చూస్తున్నారని సీఎం అన్నారు. ఇంకొక పక్కన గవర్నమెంట్ కూడా చాలా క్లియర్ గా మనకుండే అవకాశాలన్నీ ఉపయోగించుకొని ఈ అవకాశాలతో తాత్కాలికంగా సంక్షేమం ఇస్తూనే ఉండాలి. ఎంపవర్మెంట్ కోసం, ఆర్థిక అసమానతలు తగ్గించడానికి. అదే సమయంలో వెల్ఫేర్, డెవలప్మెంట్ అండ్ గుడ్ గవర్నెన్స్ బ్యాలెన్సింగ్. ఎందుకంటే ఒకప్పుడు మీరు ఆఫీసులో కూర్చొని ఫైల్స్ రాసే పరిస్థితి నుంచి ఈరోజు ఎక్కడ కూర్చున్నా ఏం జరుగుతుందో మీ డిపార్ట్మెంట్ లేకపోతే కలెక్టర్స్ గా మీ పరిధిలో మొత్తం విషయాలు తెలుసుకునే పరిస్థితి వస్తుంది. దిస్ ఇస్ ఎ న్యూ అప్రోచ్. వర్చువల్, ఫిజికల్ వర్కింగ్ ఇస్ ఎ రియాలిటీ. ఇవన్నీ చూసిన తర్వాత మనం ఈ 20 నెలల్లో లాంగ్ వే వీ హావ్ డన్ సంథింగ్ రిమార్కబుల్ థింగ్స్. అయితే దీన్ని ఉపయోగించుకోగలిగితే నెక్స్ట్ లెవెల్ మనం పోయే పరిస్థితి వస్తుంది. అయితే నేను తీసుకునే విధానాలు ఇక్కడ నేను గాని, డిప్యూటీ సీఎం గాని, సహచర మంత్రివర్గ సభ్యులు గాని మీరు తీసుకునే విధానాన్ని మీరు ఆలోచిస్తే ఎప్పుడైనా అభివృద్ధి చేయాలంటే అనేక అవకాశాలుంటాయి. పర్వాలేదు అనే ఉదాసీనత ఉంటే కూడా మనం ముందుకు పోలేం. ఒక్కొక్కసారి మనం తీసుకున్న నిర్ణయాలు లాంగ్ టర్మ్ లో ఇంపాక్ట్ చూపిస్తాయి. పాజిటివ్ గా కావచ్చు, నెగిటివ్ గా కావచ్చు. ఎప్పటికప్పుడు వాచ్ చేసుకుని మనం ఇవన్నీ కూడా కరెక్టివ్ మెజర్స్ కూడా తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఈరోజు మనందరం కూడా ఒక 10 సూత్రాలు, ఒకప్పుడు విజన్ 2020 నేను పెట్టినప్పుడు చాలా మంది విమర్శించారు, కానీ అది వాస్తవం అయిన తర్వాత ఇప్పుడు ప్రతి ఒక్కరూ విజన్ 2047కి ముందు పోయే పరిస్థితికి వచ్చారు. అటు కేంద్రం, ఇటు రాష్ట్రాలు అందరం చేస్తున్నాం. ఇక్కడికి వచ్చినప్పుడు మనం గుర్తుపెట్టుకోవాల్సిన 10 ప్రిన్సిపల్స్ పెట్టాం. నా లెక్క ప్రకారం ఇట్ ఈస్ ఎ యూనిక్ అప్రోచ్. ఆ 10 ప్రిన్సిపల్స్ మాస్టరైజ్ చేస్తే మనం అనుకున్నటువంటి సుపరిపాలన, వెల్ఫేర్, డెవలప్మెంట్, బ్యాలెన్స్ తీసుకొని ముందుకు పోయేందుకు అవకాశం ఉంటుంది. మీరు నేను కలిసి అందరం ఆల్ ఆఫ్ us కలిసి వాల్యూ అడిషన్ ఇస్తాం. కొత్త ఆలోచనలు ఉంటే ఆ ఆలోచనలు కూడా మనం యాడ్ చేద్దాం. అల్టిమేట్ గా ఈ నాలెడ్జ్ ని మీరు ఫీల్డ్ లైట్ చేసిపోయినాక ఫీల్డ్ లో కూడా ఎప్పటికప్పుడు అనలైజ్ చేసుకొని దాన్ని వీలైనంత వరకు, ఆల్వేస్ పర్ఫెక్షన్ ఇస్ ఏ ఇమేజినరీ, నియర్ పర్ఫెక్షన్ ఇస్ ఏ రియాలిటీ. హౌ టు స్ట్రగుల్ అనేది చాలా ముఖ్యం. అందుకే ఈ కలెక్టర్స్ కాన్ఫరెన్స్ లో నేను ఒక 15 పాయింట్స్ మీకు అందరి మీ దృష్టి తీస్తున్నా. ఈ ఏడాది లక్ష్యాల కింద నెంబర్ 1, 20 నెలల్లో సూపర్ 6 సూపర్ హిట్ చేశాం. ఒక్క సూపర్ 6 కాకుండా అదర్ సంక్షేమ కార్యక్రమాలు చేశాం. ఈ సంక్షేమ కార్యక్రమాలని మీరు లాజికల్ గా తీసుకుపోవాల్సిన అవసరం ఉంది. జీరో టాలరెన్స్, నో ఫిల్టరేషన్, డైరెక్ట్ గా ప్రతి ఒక్కరికి చేరువ చేయడంలో ప్రతి ఒక్క కార్యక్రమాన్ని ప్రత్యేకమైన శ్రద్ధ పెట్టడం. అదే సమయంలో ఈ రోజు మీకు మళ్ళీ ఏ కార్యక్రమం ఎప్పుడు వెల్ఫేర్ వస్తుందో మీకు కూడా క్లారిటీ ఇస్తాం. ఆ నెలకు మనం ప్రిపేర్ అవుతాం. అక్కడి నుంచి దాన్ని ఇవ్వడమే కాకుండా మళ్ళా ఫీడ్బ్యాక్ తెప్పించుకుంటాం. ఎక్కడ కూడా చిన్న తప్పు చేయకుండా చేయడానికి మనం ముందుకు పోతున్నాం.
ఇందులో ఈ నెలలో మీరు ఒకసారి చూస్తే 13వ అన్నదాత సుఖీభవ 3వ విడత ఇస్తున్నాం. 13వ తారీఖున అన్నదాత సుఖీభవ 3వ విడత రిలీజ్ చేస్తున్నాం. ఈవినింగ్ 5 PM ప్రధానమంత్రి గారు ఇనాగరేట్ చేస్తున్నాడు. కేంద్రం మనం ఇచ్చేది కూడా ఆ రోజే వాళ్ళ అకౌంట్లో వేసి మనం వాళ్ళు మోటివేట్ చేస్తాం. అదే సమయంలో ప్రతి ఒక్కసారి రైతు విషయంలో ప్రత్యేకమైన శ్రద్ధ పెట్టాం. ఎందుకంటే ఫుడ్ హ్యాబిట్స్ మారుతున్నాయి, వ్యవసాయ సంక్షోభంలో ఉంది. దీన్ని ఏ విధంగా ఓవర్కమ్ కావాలి అనుకున్నప్పుడు టోటల్ అప్రోచ్ లో మార్పు రావాలనే ఉద్దేశంతో ప్రతి ఒక్క అన్నదాత సుఖీభవ కార్యక్రమం అప్పుడు రైతు సంఘాలకు ఇప్పుడు మార్కెట్ కమిటీలు ఉన్నాయి, ప్యాక్స్ ఉన్నాయి, సాగునీటి సంఘాలు ఉన్నాయి. వీళ్ళందరూ ఒక వారం రోజులు క్యాంపెయిన్ చేయడం, మన ఆఫీసర్లు రైతన్న నీకోసం కార్యక్రమాన్ని తీసుకుపోవాల్సిన అవసరం ఉంది. లాస్ట్ డే నేను కూడా అటెండ్ అవుతాను, ఫస్ట్ డే అటెండ్ అవుతాను, లాస్ట్ డే అటెండ్ అవుతాం. రేపు ఖరీఫ్ కి ఇప్పటి నుంచే ప్రిపరేటరీ వర్క్ చేస్తాం. రాష్ట్ర భవిష్యత్తు దశదిశను మార్చేదే పోలవరం ప్రాజెక్టు అని రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు అన్నారు. పోలవరం ప్రాజెక్టులో జరుగుతున్న పనులను సలహాదారు వెంకటేశ్వరరావుతో కలిసి ఆయన పరిశీలించారు. నిర్మాణాలు జరుగుతున్న ప్రాంతాల్లో స్వయంగా వెళ్లి పరిశీలించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ 2027 పుష్కరాల నాటికి ప్రాజెక్టు పూర్తి చేసే సంకల్పంతో పనులు జరుగుతున్నాయని అన్నారు. ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి ఆధ్వర్యంలో ప్రధాని మోదీ సహకారంతో ప్రాజెక్టు నిర్మాణం కొనసాగుతుందని అన్నారు. సలహాలు, సూచనలు, విమర్శలు పరిగణలోకి తీసుకుంటామని, నాణ్యత, భద్రత విషయంలో రాజీపడే ప్రసక్తే లేదని అన్నారు. ఈ పోలవరం ప్రాజెక్టు కూడా నిర్మాణం అంతా కూడా సిడబ్ల్యూసి డిజైన్స్ ఏవైతే ఇచ్చారో ఆ డిజైన్స్ ప్రకారం ఈ ప్రాజెక్టు నిర్మాణం జరుగుతుంది. సిడబ్ల్యూసి ఇచ్చిన డిజైన్స్ ప్రకారం పోలవరం ప్రాజెక్టు నిర్మాణం సాగుతుందా లేదా, ఈసీఆర్ఎఫ్ డ్యామ్ నిర్మాణం సాగుతుందా లేదా, డయాఫ్రమ్ వాల్ నిర్మాణం సాగుతుందా లేదా అనేది కూడా పోలవరం ప్రాజెక్ట్ అథారిటీ PPA ప్రతిరోజు కూడా ఆ డిజైన్స్కు అనుగుణంగా ఈ ప్రాజెక్టు పనులు జరుగుతున్నాయా లేదా, నాణ్యత పాటిస్తున్నారా లేదా, భద్రతా పరంగా వెళ్తున్నారా లేదని స్వయంగా PPA కూడా దీన్ని ఎవ్రీడే దీన్ని మానిటరింగ్ చేస్తారు. అదేవిధంగా ఈ ఏదైతే అంతర్జాతీయ నిపుణులు ప్యానల్ ఎక్స్పర్ట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా ఎవ్రీ 3-4 మంత్స్కి వచ్చి ఈ జరుగుతున్నటువంటి పనులను కూడా ఎప్పటికప్పుడు మరి సమీక్షించుకుంటూ ఇంకా దీనికి కూడా సూచనలు కానీ ఇంకా ఏదైనా బెటర్గా ఇంకా ప్రాక్టికల్గా మనం వర్క్ చేస్తూ ఉన్నప్పుడు ఇంకా ఏదైనా డిజైన్స్ ఇంకా ఇంప్లిమెంట్ చేసేస్తే దాన్ని కూడా సిడబ్ల్యూసి ఆమోదించి ఈవేళ పోలవరం ప్రాజెక్టు అథారిటీ ద్వారా ఈ పనులు జరుగుతున్నటువంటి పరిస్థితిని గుర్తుపెట్టేసుకుంటూ అంటే ఈ రకంగా ఎక్కడా కూడా నాణ్యత విషయంలో కానీ భద్రతా విషయంలో కానీ ఎక్కడ కూడా రాజీ పడకుండా ముందుకు వెళ్తాము. భక్తులు శ్రీవారికి నిలువ దోపిడీ ఇచ్చుకుంటుంటే ఇంకో పక్క పరకామణలో దేవుడి సొమ్ము ఆయనకే దక్కకుండా కొంతమంది దొంగలు కాజిస్తున్నారని, ఈ వరుస చోరీలు చూస్తుంటే దీని వెనుక పెద్దల హస్తం ఉంటుందని టీటీడీ మాజీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి అనుమానం వ్యక్తం చేశారు. తిరుపతిలోని తన క్యాంపు కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ పెంచలయ్య 6 నెలల్లోనే 24 సార్లు చోరీకి పాల్పడ్డాడంటే మామూలు విషయం కాదని, చోరీ తర్వాత కూడా ఆయన నుంచి ఆస్తులు ఎందుకు రాయించుకోలేదని ప్రశ్నించారు. 3 ఏళ్ల కిందట రవికుమార్ చోరీ చేసినట్లు సీసీటీవీ ఫుటేజ్ బయటపెట్టిన అధికారులు ఏడాది కిందట చోరీ చేసిన పెంచలయ్య వీడియో ఎందుకు బయటపెట్టలేదని ప్రశ్నించారు. ప్రభుత్వం వచ్చిన తర్వాత తిరుమలలో జరిగిన దారుణం వెలుగులోకి వచ్చింది. ఈరోజు ప్రముఖంగా పత్రికల్లో వచ్చింది. ఆశ్చర్యంగా దాని మీద మాట్లాడతాను. మళ్ళీ ఆశ్చర్యంగా మరో ముఖ్యమైన విషయం, చెన్నై వెంకటేశ్వర స్వామి టెంపుల్లో ఉన్న పరకామణిలో 6/10/2024లో అక్కడ ఎస్ కృష్ణకుమార్ అనేటువంటి సీనియర్ అసిస్టెంట్ పరకామణి లెక్కింపులో రిజిస్టర్లో నమోదు చేయవలసినటువంటి డబ్బులకు సంబంధించి జరిగినటువంటి చోరీ అంశం. దీని మీద 6/10/2024లో జరిగినటువంటి ఈ విషయం 2/12/24లో హ్యాండ్ ఓవర్ చేశారు. ఏం జరిగింది అన్నటువంటి విషయం 6/10కి 2/10కి రిజిస్టర్లో నమోదు చేశారు తిరుమలకు వచ్చి. ఇందులో అతను చేసినటువంటి తప్పుకు సంబంధించిన ఎఫ్ఐఆర్ నమోదయ్యింది 14/3/2025. సంఘటన జరిగింది 6/10/24. అతను చేసినటువంటి నేరం ఏంటిరా అంటే
దానికి సంబంధించిన విజిలెన్స్ 950 విదేశీ కరెన్సీ నోట్లని 950 విదేశీ కరెన్సీ నోట్లని తక్కువ డినామినేషన్ గా చూపి టీటీడీకి రిజిస్టర్ అందజేశాడు. ఈ ఎఫ్ఐఆర్ లో ఎక్కడ నమోదు చేయబడ్డటువంటి ఈ ఎఫ్ఐఆర్ లో ఆ 950 ఫారిన్ నోట్ల యొక్క డినామినేషన్స్ ఏంటి అన్నది ఏమాత్రము కూడా తెలపకపోవటం ఆశ్చర్యకరమైనటువంటి విషయం. ఈ 950 ఫారిన్ నోట్లు మా దృష్టికి వచ్చింది $950 $100 నోట్లు 87,21,000 రూపాయల డాలర్లని $1 గా పెట్టాడో లేకపోతే $2 గా పెట్టాడో తెలియదు కానీ ఎఫ్ఐఆర్ లో చెప్పినటువంటి దాని ప్రకారం 6,74,047 రూపాయల మిస్యూజ్ జరిగిందని మాత్రమే వీళ్ళు ఎఫ్ఐఆర్. నెల్లూరు జిల్లా గూడూరు పట్టణంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో సీఎం సహాయ నిధి నుండి మంజూరైన చెక్కులను ఎమ్మెల్యే పాసం సునీల్ కుమార్ లబ్దిదారులకు అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 66 లక్షల రూపాయల సీఎంఆర్ఎఫ్ చెక్లను లబ్దిదారులకు అందించామని, ఇప్పటి వరకు 5,46 లక్షల రూపాయలు సీఎం సహాయ నిధి ద్వారా ఇచ్చామని తెలియజేశారు. పార్టీలకు అతీతంగా సహాయం అందిస్తున్నామని, ఇంకా ఎవరైనా సీఎం సహాయ నిధి కావాలనుకుంటే క్యాంపు కార్యాలయంలో సంప్రదించాలని అన్నారు. ఒక్కరోజే 63,1,952 రూపాయలు ఈరోజు గూడూరు నియోజకవర్గంలో ఉన్నటువంటి పేద ప్రజలకి మా నాయకుల సహాయ సహకారాలతో, మా నాయకుల రెఫరెన్స్తో ఈరోజు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు శాంక్షన్ చేయడం జరిగింది. గతంలో కూడా చాలా తీసుకొచ్చాం. ఈరోజు మొత్తం మీద 84 మందికి ఈరోజు చెక్కులు పంపిణీ చేస్తున్నాం. ఈ ఒక్కరోజు 84 మంది చేస్తున్నాం. ఇప్పుడు దాకా కూడా మన గూడూరు కాన్స్టిట్యుయెన్సీలో నారా చంద్రబాబు నాయుడు గారు ధర్మాన ఆయన మంచి హృదయం ద్వారా దాదాపు 5,46,33,679 రూపాయలు ఇప్పుడు వరకు కూడా మనం శాంక్షన్ ఇచ్చున్నాం. అట్లాగే ఇప్పుడు మళ్ళీ ఒక 63 లక్షలు చెల్లించున్నాం. అంటే రాబోయే రోజుల్లో కూడా అందరికీ నేను తెలియజేస్తున్నాను ఏంటంటే, ఎవరైనా సరే మీ ఊళ్ళల్లో బాగలేకపోతే నేరుగా అక్కడ ఉంటే మా లీడర్స్ సంప్రదించి వాళ్ళతో సహాయం కోరితే ఖచ్చితంగా మీకు మా లీడర్స్ కూడా కోఆపరేట్ చేసి ఇస్తారని చెప్పి కూడా నేను తెలియజేస్తున్నా. అలాగే మా లీడర్స్ కూడా రిక్వెస్ట్ చేస్తున్నా, పేదవాళ్ళ విషయంలో పార్టీని చూడొద్దు. పేదవాళ్ళు ఆ రోజుకి ఆ రోజు ఏదో వాళ్ళు కొన్ని ఇబ్బందుల వల్ల కొన్ని భయభ్రాంతులు చేస్తారు ఈ నియోజకవర్గంలో, వాళ్ళ వల్ల అవతల ఉండొచ్చు. అయితే ఆరోగ్యం బాగాపోతే మాత్రం మనం సహాయం చేస్తే ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు గారిని గుర్తుపెట్టుకున్నారు. కాబట్టి పేద ప్రజల విషయంలో పార్టీలు అయితే పక్కన పెట్టేయండి, మిగతా విషయంలో అయితే ఓకే వెళ్ళండి గుడ్. ఈ సీఎం సహాయ నిధి చెక్కుల్లో మాత్రం పార్టీలతో సంబంధం లేదు. ఎవరు పేదవాడు వచ్చి అడిగినా ఇవ్వాల్సినటువంటి బాధ్యత మీ అందరి మీద ఉందని చెప్పి మా నాయకులందరూ కూడా మరొకసారి రిక్వెస్ట్ చేసి తెలియజేస్తున్నారు. సునీల్ కుమార్ తెప్పించాడని చెప్పి సునీల్ కుమార్ కదమ్మా తెచ్చిచ్చింది, ఇచ్చేది చంద్రబాబు నాయుడు గారు. మీరు గుర్తుపెట్టుకోవాల్సింది చంద్రబాబు నాయుడు గారిని. రాజకీయాల్లో వస్తూ ఉంటారు, పోతూ ఉంటారు, అలాంటి ఎమ్మెల్యేలు ఉంటారు, లేదా ఇంకో ఎమ్మెల్యే వస్తాడు, అతను ఇంకో ఎమ్మెల్యే వస్తాడు, కానీ ఇచ్చేది చంద్రబాబు నాయుడు గారే. అదైతే గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే మీరు ఎంతో నమ్మకంతో చంద్రబాబు నాయుడు గారిని, పవన్ కళ్యాణ్ గారిని, లోకేష్ బాబు గారిని, పెద్దలు మోడీ గారి నాయకత్వం ఎన్డీఏ గవర్నమెంట్ని మీరందరూ గెలిపించారు. గెలిపించిన తర్వాత చెప్పింది చేసినట్టు చేసే గవర్నమెంట్ ఏదంటే ఎన్డీఏ గవర్నమెంట్ అని చెప్పి మేము ధైర్యంగా చెప్తున్నాం. ఎందుకంటే ఈరోజు రావడం పెన్షన్ రూపాయలు పెంచారు చంద్రబాబు నాయుడు గారు చెప్పిన ప్రకారం. అట్లాగే ఆడవాళ్ళకి ఈరోజు ఉచిత బస్సు, ఏమా ఉచిత బస్సు లేదు మీకు చెప్పాడు. ఆ రోజు సూపర్ 6 లో చెప్పాడు, ఉచిత బస్సు ఇచ్చాడు. తర్వాత గ్యాస్ సిలిండర్లు ఈరోజు ఇచ్చాడు. తర్వాత మీ ఇంట్లో ఎంతమంది బిడ్డలు చదువుతుంటే అన్ని 15,000 రూపాయలు మీకు ఇచ్చిన పరిస్థితి కూడా గుర్తు చేస్తున్నా. ఎందుకంటే చెప్పింది చెప్పే విధంగా చేసేటువంటి ముఖ్యమంత్రి ఉన్నారంటే అది చంద్రబాబు నాయుడు గారు అని చెప్పి అందరూ కూడా రిక్వెస్ట్ చేస్తున్నా. అట్లాగే ముఖ్యంగా ఈరోజు మోడీ గారి సహాయ సహకారాలతో ఈరోజు మన రాష్ట్రం కూడా ఈ విధంగా బాగుంది. ఈ విధంగా ఎక్కడ కూడా కాంప్రమైజ్ కాకుండా పేదలకు సహాయం చేస్తుందంటే మోడీ గారి సహాయ సహకారాలు మన గవర్నమెంట్ కి నిండుగా ఉన్నాయి. ఇప్పుడు కాసేపు ప్రకటనలు.